మనం ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మానవ నుంచి ఇండస్ట్రీల వరకు ప్రతి ఒక్క యూనిట్ పైన ₹1 దగ్గర పెంచిన విషయం మనం గమనిస్తున్నాం. అలాగే ఈరోజు కరెంటు కోతలతో పట్టణాల దగ్గర నుంచి పల్లెటూర్లలో కరెంటు వచ్చే పరిస్థితే లేకుండా ఉంది. ఈరోజు కరెంట్ ఇచ్చేది లేకుండా ఉంది. రేట్లు కూడా అబ్నార్మల్ గా పెంచి సామాన్య మానవుడు పోయలేనంటే విధంగా ఎంత భారం వేసిందో మీకు తెలిస్తే ₹4,400 కోట్ల భారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజల పైన వేశారన్న విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 ఎలక్షన్స్ ముందు రైతులందరికీ కూడా ఫ్రీగా కరెంట్ ఇస్తాము, రైతులకి నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకి ఫ్రీ కరెంట్ ఇచ్చిన విషయం మనం మర్చిపోలేదు. ఆ రైతులకి రుణభారం ఉండకూడదని రుణాలని కూడా బ్యాంకులో నుంచి తీసేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఒక బల్బు ఉన్నటువంటి రైతుకి